అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్ర నివాస్, సాగునీటి భద్రత వంటి పలు అంశాలపై కీలక సమీక్షలు, చర్చలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. శ్రీకాకుళంలో వంశధార పైన దీనిపైన తొందరలోనే నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ కూడా దాన్ని పూర్తి చేస్తాం. అదే మరిగా పల్నాడులో వరికపూడి శిలను పూర్తి చేస్తాం. ఏలూరులో పెండింగ్ ఉండే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. వెలుగొండ నేనే ఫౌండేషన్ వేశాను. కరువు జిల్లా, అనంతపురం జిల్లా తర్వాత ఏదైనా బాగా కరువు ఉందంటే వెలుగొండ ప్రాంతంలో, అంటే గిద్దలూరు ప్రాంతంలో ఉంది. అందుకని దాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసి వెలుగొండ ద్వారా ఈ యొక్క ప్రకాశం మార్కాపూర్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నగిరి గాలేరు పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి పూర్తి చేస్తాం. రాయలసీమలను ఆలోచన ఒకటి, అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి. అదే మరిగా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. అందుకే మీరందరూ సహకరిస్తే నేను ఒకటే కోరుతున్నా, మనలో కూడా ఆశ ఎక్కువ పెరిగిపోయి చెరువుకు నీళ్ళు వచ్చే సప్లై ఛానల్స్ అన్నీ పూర్తి చేశారు, ఆపుకున్నారు, నీళ్లు రానియకుండా చేశారు. నిన్న అనంతపురం మన అన్నమయ్య జిల్లాలో చాలా బాగా చేశారు కలెక్టర్ గారు. ప్రజలందరినీ సమీకరించారు. ఒక వాగు ఉంది, ఆ వాగు మీద కొన్ని చెరువులు ఉంటాయి. అక్కడి నుంచి ఆ చెరువులు నిండే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాగు నుంచి ఇంకొక వాగుకు మళ్ళిస్తే దాని కింద ఉండే చెరువులన్నీ నిండుతాయి. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. అనంతపురం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఈ సంవత్సరం మీరు కష్టపడి పనిచేసి ఈ జిల్లాలో అన్ని వాగులు, వంకలు, రివర్లన్నీ కూడా అనుసంధానం చేసే బాధ్యత మీదని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. దీనికి సాగునీటి సంఘాలున్నాయి. 6047 సాగునీటి సంఘాలున్నాయి. 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ ఉన్నాయి. 58 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. 60,000 మంది సభ్యులున్నారు. 100 రోజులు టైం. అందరినీ కోరుతున్నా, మీరు మీ యొక్క పొలానికి పోయే నీళ్లు, పొలాలకు పోయే నీళ్లు, కాలువలన్నీ పూర్తి చేయాలి. డ్రైన్లు పూర్తి చేయాలి. ఎక్కడ కూడా వర్షం ఎంత పడినా పంట ముంపుకు గురి కాకూడదు. చివరి భూమికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అనేక ప్రయోగాలు చేశాను. అనంతపురం జిల్లాలో, కంబైన్డ్ అనంతపురం జిల్లాలో 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వించాం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇది ఒక స్ఫూర్తిగా మీరు తీసుకోవాలి. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచాలి. మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి. అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్నీ ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. ఒకవేళ ఎవరైనా కానీ వినకపోతే ఊర్లో ఉండే పెద్దలు నచ్చ చెప్పాలి. అప్పటికి కూడా వినకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది, దీంట్లో రాజీ లేదు, రాజీ ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే, ఈరోజు దగ్గర ఉద్యాన పంటలు మన దగ్గర 7.8 లక్షల హెక్టార్లో ఉంది. 5-6 సంవత్సరాల్లో 12.94 లక్షల హెక్టార్లు చేయాలనుకుంటున్నాం. 5 లక్షల ఎకరాలు పెంచుతాం. ఈరోజు మీరు చూస్తే 200 మిలియన్ మెట్రిక్ టన్స్ మన దగ్గర పళ్ళు కానీ కూరగాయలు వస్తున్నాయి. దాన్ని 400 లక్షల మెట్రిక్ టన్నులు చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. కేంద్రం ముందుకు వచ్చారు. రాయలసీమలో వరల్డ్ బ్యాంక్ ద్వారా డబ్బులు ఇస్తామన్నారు.
ఉత్తరాంధ్రకి ఇంకో పక్క పూర్వోదయలు ఇస్తా అన్నారు. అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఒక పక్క నీరు రావాలి, వ్యవసాయం బాగుపడాలి, ఇంకో పక్క యువత, ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, పరిశ్రమలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అమరావతి ఇప్పుడే నేను చూశాను, అస్మిత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు. నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈరోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. అలాంటి రాజధాని ఒకటే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. 50 పార్టీలు ఉన్నాయి కేంద్రంలో. రాజ్యసభ, లోకసభ 2 సభల్లో కలిసి 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఏ పార్టీ అది? అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, ఇది ద్రోహం అని. అది అయితే మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. అంటే అమరావతి పేరు చెప్పలేకపోతే ఇంట్లో పడుకోవచ్చు, కానీ దేవతల రాజధాని ఎవడైనా ఆ పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, కరెక్ట్ కాదని. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, ముఠా నాయకులు ఉండేవాళ్ళు, మత విద్వేషాలు క్రియేట్ చేసేవాళ్ళు. ఏదైతే మొన్నే మీరు చూశారు ఎలాంటి వాళ్ళంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టేవాళ్ళు. ఇది చూసినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అమరావతి బాగా పనులు అవుతా ఉంటే, ఊపందుకుంటే, రాష్ట్రంలో అభివృద్ధి అవుతా ఉంటే చూసి సహించలేక ఫ్రస్ట్రేషన్లో అవినీతి జరిగిందని మాట్లాడతాడు. నేను ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుందాం. దీనికి ప్రణాళికలు తయారు చేస్తున్నాను. 3 ప్రాంతాలు. ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా
రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, తిరుపతిలో స్పేస్ సిటీ వస్తుంది, అనంతపురంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది, ఏరోస్పేస్ సిటీ కూడా వస్తుంది. విమానాలు ఎక్కడో తయారు చేయడం కాదు, మన అనంతపురంలోనే, ఈ జిల్లాలోనే విమానాలు కూడా తయారు చేసే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ పెట్టి నేను ముందుకు పోతా ఉంటే ఇష్టానుసారంగా గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తూ ఉంది. కడపలో నేనే కడతా, స్టీల్ ప్లాంట్ కూడా వీళ్ళు కట్టకుండా చేతులు తీసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. ఇలాంటివన్నీ మనం చేస్తే వీళ్ళు రాష్ట్రం మీద పగబెట్టారు. పగబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పోయిన 5 సంవత్సరాలు వీళ్ళుంటే 2000 కోట్లు ఖర్చు పెట్టలేదు. అదే తెలుగుదేశం వస్తానే హంద్రీ నీవా ప్రపంచంలోనే పొడవైనటువంటి కాలువ, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సమర్థవంతంగా చివరి భూములకి, చివరి రివర్లకు కూడా నీళ్లు తీసిపోయే పరిస్థితి వచ్చాం. నేను మీ అందరికీ ఒట్టే విజ్ఞప్తి చేస్తున్నాను. పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి, యువత బాగుపడుతుంది. ఇది చూసి ఓర్వలేక వాళ్ళని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అమరావతి వస్తుంది, విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది, తిరుపతి అభివృద్ధి అవుతుంది, ప్రతి జిల్లా అభివృద్ధి అవుతుంది. ఇది నా భరోసా. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేస్తాం. తాడిపత్రి కూడా అభివృద్ధి అవుతుంది. అదే మాదిరిగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనకు సేఫ్టీ కావాలి, మన ఆస్తులకు రక్షణ కావాలి, మన ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. అవునా కాదా? ఒకప్పుడు మీరు తిరిగారా? 1924 బయట వచ్చారా? మీరు వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వస్తే అదే చివరి రోజు మీకు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. రెండోది, మీరు స్వేచ్ఛగా తిరగడానికి మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉంటే ఈరోజు నేరాలు ఘోరాలు చేసి తప్పించుకోవచ్చని నా మీద నేరం వేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఎప్పుడూ ఘోరాలు చేయను, నేరాలు చెయ్యను, హత్యలు చెయ్యను. హత్యలు చేసే వాళ్ళని మాత్రం ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాదులపైన పోరాడాను, 30 ఏళ్లకు మునిపే పోరాడాను. ఆ రోజు పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతా ఉంటే 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే దానికే భయపడకుండా మీ ఆస్తులు మీ ప్రాణాలు కాపాడడానికి పూర్తిగా పనిచేస్తున్నా. అలాంటప్పుడు ఇవన్నీ కూడా నేను భయపడే పరిస్థితి రాదు. దేవాలయాలపైన దాడులు చేస్తారు, ఇదేంటని అడిగితే ఎదురు దాడి చేస్తారు. ఇదెక్కడ నీచమైన సంస్కృతిని అడుగుతున్నా. దేవాలయాలపైన ఇప్పుడు తిరుపతి పోయారు మీరు నిన్న మొన్న,
ప్రసాదాలు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్శనాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి బాగున్నాయని. ఆ రోజు ఎందుకు బాగలేవు చెప్పాలిగా సమాధానం వీళ్ళు. ఆ రోజు కావాలని కుట్రపూరితంగా దేవుని ప్రసాదం ఎక్కడికక్కడ కల్తీ నెయ్యితో తయారు చేసి దేవునికి కూడా ప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం అని మీకు తెలియజేస్తున్నా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా స్పష్టంగా అందరూ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పరిస్థితి రానియను. ఎవరైనా చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరినీ కోరుతున్నా, ప్రజలందరూ కూడా ఐకమత్యం కావాలి. జలసిరితో రాష్ట్రంలో జలధారతో రాష్ట్రంలో ప్రతి ఎకరా భూమికి జలహారతి ఇవ్వాలి. నేను ఈ మాట వాడుతున్నాను. జల ధార ఎక్కడికక్కడ ఉండే నీళ్లన్నీ ఉపయోగించుకొని ప్రతి ఎకరాకు జలహారతి ఇవ్వగలిగితే దానికంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. నేను 30 ఏళ్ళు కష్టపడ్డాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. మైక్రో ఇరిగేషన్ పోతాం, నీటిని పొదుపు చేస్తాం, నీటిని సమర్థవంతంగా ఉపయోగిద్దాం. నేను మీకు అండగా ఉంటా, మీరు నాకు తోడుగా ఉండి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. రెండో విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండే అధికారులందరినీ కోరుతున్నా, మీరందరూ కూడా జిల్లా అధికార యంత్రాంగం ఉన్నారా? కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉంటే మీరు కలెక్టర్ కోరుతున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా. ఈరోజు నేను అన్నీ కూడా చూశాను. మొత్తం జిల్లా అంతా కూడా నేను మీకు ఇచ్చే సేవలన్నీ, పెన్షన్ ఇచ్చిన, రేషన్ ఇచ్చిన, ఆర్టీసీ డిపోలు మీరు అక్కడికి పోయినా, బస్సుల్లో ప్రయాణం చేసిన, అవి ఏ విధంగా ఉన్నాయో నేను ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా. టెక్నాలజీ కూడా ఆడిట్ చేస్తున్నా. ఏ టైంలో సేవలు అందించారు, అదే మరి ఎవరన్నా వచ్చి రిజిస్ట్రేషన్కి వస్తే టోకన్ సుజావుగా ఇచ్చారా? టోకన్ ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేశారా? పెన్షన్ ఇచ్చినప్పుడు గౌరవంగా మీతో మాట్లాడారా? ఈరోజు నేను కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఉన్నాం తప్ప మేం పెత్తందారులం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే టెక్నాలజీ ఒకటే మార్గం. నేను ఈరోజు చేసింది కాదు, 30 ఏళ్ల నుంచి కష్టపడుతున్నా ఈ టెక్నాలజీ అనుసంధానం చేయాలని. ఈసారి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాం. ఆర్టీజీఎస్ అని పెట్టాం, రియల్ టైం గవర్నెన్స్. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. ప్రతి సేవలు మీ అందరికి ఇచ్చింది ఆన్లైన్లో ఇస్తున్నాం. దాని మీద నేను ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాను. టెక్నాలజీ ఆడిట్ చేస్తే ఈ జిల్లాలో మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇప్పటి వరకు 73.8% సాటిస్ఫాక్షన్ ఉంది. జిల్లాకు వస్తే 68.4 ఉంది. నేను గర్వపడుతున్న ఈ కాన్స్టిట్యున్సీ వరకు 73.3% ఉంది. దానికి ఇక్కడ పనిచేసే అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళకు నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రీసర్వే ఉంది.
ఈ కాన్స్టిట్యున్సీలో రీసర్వే 93% బాగుందని వచ్చింది. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా. అదే సమయంలో జిల్లా అయితే 70% ఉంది, రాష్ట్రం కూడా 70% ఉంది. రాష్ట్రం కంటే 20% ఇక్కడ ఎక్కువ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎఫ్ లైన్ సర్వే 69% ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో 50% ఉంది, స్టేట్ లెవెల్లో 54% ఉంది. రెవెన్యూ ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఒకసారి లేయాలి. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గవర్నర్ విజిట్. ఓకే, ఇక్కడ ఇది జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నియోజకవర్గంలో 76% సాటిస్ఫాక్షన్ ఉంది. అదే సమయంలో స్టేట్ లెవెల్లో 64% ఉంది. ఇంకో పక్క 57% జిల్లా లెవెల్లో ఉంది. జిల్లా కంటే తాడిపత్రి బాగా పనిచేస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క హౌసింగ్ అయితే రాష్ట్రంలో 61 ఉంటే జిల్లాలో 62 ఉంటే ఇక్కడ 72 ఉంది. దీనికి కూడా అభినందనలు. ఇంకో పక్క కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే జూనియర్ కాలేజీలు ఇవన్నీ ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. తప్పకుండా ఏడికలో పిల్లలు చదువుకోవడానికి జూనియర్ కాలేజ్ అవసరమైతే ఇస్తామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కాలేజీలు అయితే 77% బాగుంది, 71% రాష్ట్రం ఉంది, 65% జిల్లా ఉంది. ఇక్కడ ఎవరు చూస్తున్నారు కాలేజ్ ఎడ్యుకేషన్? ఉన్నారా ఎవరన్నా? జిల్లా నేను బీ కేర్ఫుల్, బాగాలేదు. ఏంటి, ఎందుకు బాగాలేదు? 65%లో లోయెస్ట్ ఉన్నావు. మైక్ ఇవ్వండి ఆయనకి, మైక్ ఇవ్వండి. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. రాబోయే రోజుల్లో అందరికీ చెప్తున్నా, మనందరం సేవాభావంతో పనిచేయాలి. మైక్ ఇవ్వండి. ఏంటి కారణం మీరు చెప్పండి నాకు. ఎందుకు జిల్లా వెనకబడి ఉంది, తాడిపత్రి బెటర్గా ఉంది, స్టేట్ కూడా బెటర్గా ఉంది, మీకంటే 6% ఎక్కువ ఉంది. ఏంటి కారణం? సార్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్, నేను గవర్నమెంట్ కాలేజ్ మాత్రం చూస్తాను సార్. ఇక్కడ బాగుంది. కేజీబీ జిల్లా, నీ జిల్లా అంతా అనంతపురం జిల్లా అంతా నేను అడుగుతున్నా. నువ్వు రీజనల్ డైరెక్టర్ కదా? నేను రీసెంట్గా వచ్చాను సార్, మొన్న వచ్చాను సార్. కుదరవు. నీ రికార్డ్ నీ వెనకనే ఉంటుంది, కంప్యూటర్లో మీ రికార్డ్ అంతా ఉంటుంది. ఎక్కడ పనిచేసావు, అప్పుడు ప్రజలు ఏం చెప్పారు, నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావు, అప్పటి నుంచి ఎట్లా పనిచేస్తున్నావు అన్నీ ఉంటాయి. దయచేసి ఇంకొకసారి వద్దు, శ్రద్ధ పెట్టు. ఓకే సార్. నమ్మకమేనా? నమ్మకం సార్. 2 నెలల్లో ఇంప్రూవ్ కావాలి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాను సార్. ఓకే. ఓకే. దెన్ స్ట్రీట్ లైట్స్ రాష్ట్రం అంతా 75 ఉంటే జిల్లా 72, మీది మాత్రం ఇక్కడ మాత్రం 80% ఉంది. అందులో కూడా బాగా ఉంది. పంచాయతీరాజ్ ఎవరైతే ఉన్నారో, ఆర్ఈ ఉన్నాడా పంచాయతీరాజ్? ఎస్సీ కానీ డిపిఓ ఏమయ్యా జిల్లా బాగలేదు, ఏంటి కారణం? ఏం చెప్తావు? రా, జిల్లా బాగలేదు, కారణం ఏంటి చెప్పు. పైకి రా, నిన్నందరూ చూడండి. వాయిస్ ఇంటేనే లాభాలు చూడాలి. సార్ చెప్పు. నమస్తే సార్. గతంలో మనకు అంటే గ్రామ పంచాయతీ నుండి ఓన్ సోర్స్ రెవెన్యూ నాకు అవన్నీ కథలు చెప్పొద్దు సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ కాన్స్టిట్యున్సీ బాగుంది, రాష్ట్రం బాగుంది, జిల్లా బాగలేదు, అది నీ బాధ్యత. ఇంప్రూవ్ చేస్తాం సార్. మళ్ళా ఈసారి నేను ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా సార్. ఇప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నా, రేపు గట్టిగా మాట్లాడతా. బీ క్లియర్, పని చేయించండి. మనందరం కూడా మీకు నేను అండగా ఉంటా, నాకు కూడా మీరు అండగా ఉండండి. ఇద్దరం కలిసి ప్రజలకు అండగా ఉంటాం.
ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన, సుపరిపాలన, ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేయాలనేది నా ఆలోచన. మీరందరూ ఆశీర్వదిస్తే 100% చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సారథి ఇక్కడే లైసెన్సులు ఇచ్చే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారా? సారథి లేడా? లేడు. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి, ఆయనకి ఇన్ఫామ్ చేయండి. లీవ్లో ఉంటే ఓకే, రాకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగండి. సారథిలో మీరు చూస్తే దగ్గర జిల్లా 69.78 ఉంది, స్టేట్ 69 ఉంది, దానికంటే మెరుగ్గా ఉంది. ఇక్కడ మాత్రం 73 ఉంది. పంచాయతీ రాజులో